శంకర్ మహారాజ్ కి సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను పురజనులు నా నామము శూర్పణఖయందురమ్మ పురవైరి నా నామము శూర్పణఖయందురమ్మ పురజనులు నా నామము శూర్పణఖయందురమ్మ పురవైరి నా నామము శూర్పణఖయందురమ్మ కైకసియు మా తల్లి విశ్వవసుడు మా తండ్రి 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 జీవనమంతయు నేను తిరుగుతున్నాను జీవనమంతా నేను తిరుగుతున్నాను జీవనమంతయు నేను తిరుగుతున్నాను జీవనమంతయు నేను తిరుగుతున్నాను ఎంత వారలకైనా వెరువా బోనిక నేను 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 అంతా మాడిన వాణ్ణి బట్టి దృంచును అన్నా పంతా మాడిన వాణ్ణి పట్టి దుంచును అన్నా పంతా మాడిన వాణ్ణి బట్టి దృంచును అన్నా పంతా మాడిన వాణ్ణి పట్టి దుంచును అన్నా మేలైన లంకాపురి మా పట్టణ మందురమ్మ 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 చాలగా మాయన్న పేరు విన్నంతన బొగడందరు చాలగా మాయన్న పేరు విన్నంతన వెగడందరు ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గొలిచెదాను ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గోచెదాను ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గొలిచెదాను ధరణి శ్రీకల్పగురి దామునెప్పుడు గోచెదాను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను ఆసురుని చెల్లెల నేను సురుని చెల్లెల నేను ఆహా ఆహా ఎవరే ఈ వనములోన ఏర్పరించావే లలనా ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఏర్పరించావే లలన ఎవరే ఈ వనములోన ఏర్పరించావే లలనా ఎవరే ఈ వనములోన ఎవరో కానీ మంచిగా ఉంది అమ్మాయి కనబడి మాయమైపోయింది ఎటువైంది ఓ పిల్ల ఎటువైనావు అరే చూస్తున్నాగానే మాయమైంది ఓ పిల్ల వాళ్ళు మంచిగా ఉన్నావు చూస్తుంటే మొత్తం అనిపిస్తుంది కానీ ఎవరు అసలు నువ్వు చెప్పు ఏమైతుందిరా నీకు అయ్యో
వచ్చినట్టుంది. నువ్వు ముట్టినావా మళ్ళీ ఒకసారి ముట్టావా? ఏమైందిరా? ఏమో అయితే మొత్తం నరాలని ఆడలని చూడలేదు జివ్వు అంటున్నాయి. ఆడోళ్ళని చూసినా కానీ నీయాసుకుంటా అంటే నీళ్ళే నీయాసుకుంటా చూడలే చూడలేదా? చూడలే. సరే నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు. నాకేం కావాలంటే చెప్పట నేను చెప్తా కానీ ఫస్ట్ అసలు నీ వివరాలు చెప్పు. ఏం కావాలి నీకు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? ఈ వనంలో ఎందుకు తిరుగుతున్నావు? ఓకే అసలు నీ పుట్టు పూర్వతలు మొత్తం చెప్పు. నా పేరు శూర్పణఖ అందరు. మాది లంకాపురి పట్టణము. మా యొక్క అన్నగారి పేరు రావణ బ్రహ్మ. మా యొక్క తల్లి పేరు కైకసీదేవి. మీ అన్న పేరు ఏమన్నావు? మళ్ళీ చెప్పు. 10 తలలు 20 హస్తములు గలవాడు మా అన్నయ్య రావణ బ్రహ్మ. అమ్మని బాంబన్ వావా ఏమనుకోకు, తెలగ మాట్లాడి ఏమనుకోకు. రే రావణ బ్రహ్మ మీ అన్నడా? పిచ్చి పిచ్చి చేసిన వరకు నీ కొవ్వు తీసి కొండ కట్టుకో. అది ఓలకి చెప్పకు. ఇగో నేను నిన్ను చూడలే, అసలు నిన్ను చూడలే. నేను గట్లా పోతున్నా, నీకు నాకు సంబంధం లేదు. రావణ బ్రహ్మ చెప్పకు. అబ్బో అది అబ్బా అదే దా బాంచాను. మరి ఏమనకు, నువ్వు నన్ను ముట్టకు, నువ్వు దూరం ఉండు, నీకు దూరం ఉంటా. ముట్టదా? అద్దు అద్దు బాంచాను. ముడితే ముట్టు, ఇక్కడ మెల్ల ముట్టు. ఎంత భయం ఎందుకు? అబ్బో అద్దు. మీ అన్న గురించి అబ్బో ఇలా అన్న గురించి తెలియదు మీకు. మొదలు బాగా ఆయన కొండలు మొత్తం అదేంటిది కైలాస గిరిని లాటుకొచ్చినట్టు కదా. మొదలు బాగా ఎగురుతున్నావురా కోతి లెక్క. ఏదో మీ అన్న గురించి తెలియక. ఇప్పుడు ఏమైందిరా? ఏమి అన్న గురించి తెలియక తొక్కుడు బండ లెక్క మీ అన్నం తెలియక అమ్మా. ఏదో మీ అన్నం తెలియక బాంచనే అనుకో. ఓకే. మా తల్లి పేరు కైకసీదేవి. మా తండ్రి పేరు విశ్వాస బ్రహ్మ. సరే మీరు ఇప్పుడు ఎటు పోతురావా? మీరు నేను అడవిలోకి వెళ్ళుచున్నాను. అడవిలోకి పోతురా? సేవక ఒక నిమిషం రమ్మంటారా? నేను అరచేతిలో అంజనం వేసుకొని చూశాను. నా యొక్క కుమారుడు జంబకాసురుడు ఎక్కడ ఉండేనో చూస్తున్నాను. అయ్యో చూడు కుమారా జంబకాసురుడా, నా కుమారుడైన జంబకాసురుడిని సేవక ఎవరు చంపినారట. అయ్యో బాంచన్. అయ్యో కుమారా కుమారా ఎంత పని చేసి ఇతరా కుమారా. ఏడకు ఏడకు ఏడకు. ఇప్పుడు సేవక నా కుమారుడు ఎట్లా చనిపోయినాడు, నాకు మాత్రం ఇంకొక కుమారుడు కావాలను. ఇంకొక కుమారుడు ఎట్లాగో నా భర్త లేడు, నా భర్త విద్యుశివుడు చనిపోయినాడు. నాకు ఇప్పుడు పెళ్లి కావాలి. పెళ్లి కావాలా? మరి ఏం చేద్దాం ఇప్పుడు? పెళ్లి కావాలంటే నేను వేరే భర్తను చేసుకోవాలి. నువ్వు ఇంకొకళ్ళని చేసుకుంటేనే మరి కొడుకు కావాలి. నాకు కొడుకే కావాలి. కొడుకు కావాలి అంతే కదా? అవును కొడుకు కావాలి. నేను సరే చూస్తా, వాళ్ళని చూసి మంచోళ్ళని చూసి నీకు చెప్తా. సరే అవు కానీ ఒక మాట. ఏంటిది? మీ అన్నకి చెప్పంటేనే చెప్తా. చెప్పు. మీ అన్నకి చెప్పాను. నేను మా అన్నకు అసలే చెప్పా. ఇగో మీ అన్నకి చెప్పావు కదా? చెప్పా. ఎట్లా నీకు మొగడు కావాలన్నావు? అవును నాకు మొగుడు కావాలి. నన్నే చేసుకోరాదు. అరే నేను చేసుకుంటే వెళ్ళావరో భయ్. నాకేమైంది? ఏం తక్కువైంది? నీకు ఫోన్ ఉంది కానీ ఫోన్లా సిమ్ లేదా భయ్? నువ్వు సిమ్ డబల్ సిమ్ వేసుకుంటా, మళ్ళీ కొత్తది పని చేయదు. అది డబల్ సిమ్ వేసుకుంటా, అవసరం లేదు. జై శ్రీరామ్. సేవక మనం ఇప్పుడు ఆ రామలక్ష్మణుల దగ్గరకు పోయి వారి యొక్క కార్యంబు భంగమ చేద్దాం. సరే వెళ్దాం. సరే రాని. వినవే నన్ను శూర్పణఖ యందురే సుకుమారి 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 వినవే నన్ను నా కొడుకు జంబకాసురుడు నశించి పాయనే. 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 నా కొడుకు జంబకాసురుడు ఆ రామ లక్ష్మణుల భంగంబు చేసెదా. రామ లక్ష్మణుల భంగంబు చేసెదా. రామ లక్ష్మణుల భంగంబు చేసెదా. రామ లక్ష్మణుల భంగంబు చేసెదా. రామ లక్ష్మణుల ఈ వేషమున పోతే ఇక నమ్మ జాలరు. 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 ఈ వేషమున పోతే 16 ఏళ్ల వయసు
వయసు పడుచునై పోయేదా 16 ఏళ్ళ వయసు పడుసునై పోయేదా 16 ఏళ్ళ వయసు పడుచునై పోయేదా 16 ఏళ్ళ వయసు పడుసునై పోయేదా 16 ఏళ్ళ వయసు విరహ బాధకు నేను ఇక తాళజాలను 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 విరహ బాధకు నేను మన్మాద బాణములు పరిహేచ్చును నాకును మన్మాద బాణములు పరిహేచ్చు నాకును మనుమాద బాణములు పరిహెచ్చు నాకును మన్మాద బాణములు పరిహేచ్చు నాకును మనుమాద బాణములు సుకుమారి వినవెనము శూర్పణఖయందురే సుకుమారి శూర్పణఖయందురే సుకుమారి వినవెనను సేవక అంతే చెప్పు. మనం ఇప్పుడు ఆ రామలక్ష్మణ దగ్గరకు వెళ్దాము. నేను ఇప్పుడు ఇలా వెళితే నన్ను నమ్మజాలరు. మరి ఎట్లా చేద్దాం? వారు నన్ను చంపుతారు. నేను ఇప్పుడు ఒక 16 సంవత్సరముగా అమ్మాయిగా మారుతాను. ఇక ఇట్లుంటేనే తట్టుకుంటలేదు. ఇక 16 సంవత్సరాలు సేవక అవుతారు. ఇక నువ్వు ఇప్పుడు అమ్మాయిగా మారుతావా లేకపోతే అబ్బాయిగా ఉంటావా? నేను అంటే అటు ఇటు కాకుండా ఉంటావా? ఇగో నీతో ఉండాలంటే నాకు ఎట్లయినా ఓకే. ఓకేనా? ఓకే. నేను ఆడదాన్ని కాబట్టి నువ్వు కూడా ఆడదాని అయితేనే నా పని అవుతుంది. కాబట్టి నేను 16 సంవత్సరాల అమ్మాయిగా నేను మారుతాను. నువ్వు 30 సంవత్సరాల స్త్రీగా నువ్వు ఉండు. నేను అవును 30 సంవత్సరాల స్త్రీగా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సేవక మనము ఆ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్దాం. పోదాం. వాళ్ళు కాదు కానీ శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా దిక్కు నీవే దీనురాలను దిక్కు నీవే దీనురాలను దిక్కు నీవే దీనురాలను దిక్కు నీవే దీనురాలను నొక్కి వేడితి మొర వినవేరా నొక్కి వేడితే మొర వినవేరా నొక్కి వేడితి మొర వినవేరా మొక్కి వేడితే మొర వినవేరా పార్వతీ శశక పాలన చేయము పార్వతీ శశక పాలన చేయుము పార్వతీ శశక పాలన చేయము పార్వతీ శశక పాలన చేయుము దూరము చేయకు ఓ దేవానను దూరము చేయకు ఓ దేవానను దూరము చేయకు ఓ దేవానను దూరము చేయకు ఓ దేవానను శ్రీ మనోహర రామచంద్ర శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా మదన సుందర నన్ను బ్రోవరా ఏమైంది? ఇప్పుడే 30 సంవత్సరాల స్త్రీలాగుండి 60 సంవత్సరాలు ముసలి లెక్క మారిపోయినావా? అవును, అట్లాంటిగానే మారిపోతేనే మనకు కలుతుంది. నువ్వు అలా చేసిన వరకు నా మాయాజాలం చేత నిన్ను కుక్కనో నక్కనో ఏదో చేస్తా. అయ్యో, కుక్కలు నక్కలకి చేస్తాయి. చేయమంటావు ఇప్పుడు? అదు 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 నేను మంచిగానే నీ ఎంబడి ఉంటా. సేవక, ఈ అరణ్యంలో పంచవటక తీరంన శ్రీరాముల వారు పర్ణశాల కట్టినారట. ఆ శ్రీరాముల వద్దకు వెళ్ళి నేను ఆ రాముని ఎట్లయినా మెప్పించి ఒప్పించి నా మాయా జాలం చేత నా భర్తగా స్వీకరించి అతని చేత నేను కొడుకును తప్పనిసరిగా. నీకు ఇంత దమ్మాతే ఎట్లనమ్మా? ఇట్లా అక్కడ నాకు విరహ బాగా ఎక్కువై చెమట పడుతుంది
సేవక ఆహా, విరహ బాధ కోరుతలేవా? 6 సంవత్సరాల అమ్మాయిని కదా ఆవు. నాకు ఇలా ఓ, అబ్బో, నా మీద పడేవు. అబ్బో, 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 అబ్బో. ఆగు, 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 ఆగు. ఆ, ఆ, ఆ. అబ్బో, అబ్బో. ఆగు, 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 ఆగు. చాలు 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 చాలా అమ్మా చాలు. మంచి పడుసు పిల్లవై నువ్వు, మంచి పడుసు పిల్లవే. సేవక ఆ, రాముని దగ్గరికి వెళ్దాం. వెళ్దాంపా. మెల్లగా మెల్లగా పోదామా, లగన్ చూరుకుదామా. అక్కడ ఎవరో ఉన్నారు. ఏమో ఎవరో అంత ఎర్రగా ఉన్నారు. అతడే శ్రీరాముడు కావచ్చు. నేను దగ్గరికి వెళ్ళి చూసేదాన్ని. మరి నేను దూరం ఉంటా. నువ్వు దూరం ఉండు. అబ్బో మళ్ళీ నన్ను వాళ్ళు కొడితే. ఆహా. ఇతడు శ్రీరాముడే కావచ్చు. చాలా అందంగా ఉన్నాడు. ఇతని నా మాయాజాలం చేత ఎలాగైనా నా భర్తగా స్వీకరిస్తాను. నేను ఇతన్ని తప్పనిసరిగా పెళ్ళాడి నా వశం చేసుకున్నాను. ఈ వనాంతరమున తిరుగుటకు, మీ సతీమణితో తిరుగుటకు కారణమేమిటో నాకు తెలుపు. ఏ కాంతామణి, నేను ఎవరని అడుగుచున్నావా? ముందుకు కొంచెం. దశరథుని పెద్ద కుమారుండా, దశరథుని పెద్ద కుమారుండా, తరణి వంశజుండా, సాధ్వినా భార్యను నృత పదగామి, సాధ్వినా భార్యను నృత పదగామి, మా తండ్రి ఆజ్ఞచే కదలిటకు వచ్చినాడను కాంతరో వనవాసమునకో. ఏ కాంతామణి, స్వామి, మాది అయోధ్యాపురి పట్టణము. నేను దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడను. నా యొక్క నామం శ్రీరామచంద్రుడు అని వాడను. ఈమె నా యొక్క భార్య సీతాదేవి. అయినను నీవెవరు, నన్ను ఇట్లేలా అడుగుచున్నావు? ఇంతకు నీ యొక్క పురంబేమి, నీ యొక్క నామమేమి తెలుపగలవు? స్వామి రాఘవ, నా పేరు శూర్పణఖయందురు. మాది లంకాపురి పట్టణము. మా యొక్క అన్నగారి పేరు రావణ బ్రహ్మ. నా పేరు ముద్దుగా సున్నితంగా కాంతామణి, దూరంగా ఉండు. ముద్దుగా సున్నితంగా కాంతామణి, సుగంధి అందరూ ఊరుకో. ఏ కాంతామణి, దూరంగా జరు. రాఘవ, ఆయన నేను ఒక మాట నీకు తెలిపాను. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, 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 నిన్ను చూడగంటిని నన్ను చూడు మంటిని, నిన్ను చూడగంటిని నన్ను చూడమంటివి, నిన్ను చూడగంటిని నన్ను చూడు కాంతామణి, దూరంగా ఉండు. నిన్ను చూడగంటిని నన్ను చూడమంటిని, నిన్ను వలచి ఉంటిని నన్ను గూడు మంటిని, నిన్ను వలచి ఉంటిని నన్ను చూడమంటివి, నిన్ను వలచి ఉంటిని నన్ను గూడు మంటిని, నిన్ను వలచి ఉంటిని నన్ను చూడమంటివి, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ సీత ఓ రమణ. ఓ సీత ఓ రమణ. ఓ సీతారామ, నిన్ను చూసినంతలోనే నా మనసు నిన్ను ప్రేమించి ఉన్నాను. నన్ను వివాహమాడు. ఏ కాంతామణి, రాఘవ, నీవు అట్లా అనవలదు. సీత నాకున్నది నాతి నీవేలానే, సీత నాకున్నది నాతి నీవేలానే, సీత నాకున్నది నాతి నీవేలానే, సీత నాకున్నది నాతి నీవేలానే, నాతి నీవేలానే న్యాయంబు తెలియావే, నాతి నీవేలానే న్యాయం తెలియావే, సీత నాకున్నది నాతి
నీవేలానే సీత నాకున్నది నాతి నీవేలానే. ఏ కాంతామణి రాఘవ. నా భార్యకు సీత నాకుండగా నీవెందులకు నాకు వలదు పొమ్ము ఇచ్చట నుండి. రాఘవ సీతాదేవిని విడువు నా మాటల ఏ కాంతామణి ఏమి సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. నీవు నా కోర్కెలను నిజముగా తీర్చుమయ్యా. 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 సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. సీతాదేవిని విడువు నా మాటలను నమ్ము. నా మాటలను నమ్ము. నా మాటలను నమ్ము. రాఘవ నీకు సీతాదేవి ఉన్నది కదా, ఆ సీతాదేవిని విడిచి నన్ను వివాహం ఆడు. ఏ కాంతామణి నన్ను వివాహం ఆడినచో నీవు ఏం పలుకుచుంటివి అయినను నీకొక మంచి మాట తెలిపేదను. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట. ఏకాంతుడున్నాడు మా లక్ష్మణుండచట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట. ఆ లక్ష్మణుండచట అందమైన వాడు. ఆ లక్ష్మణుండచట అందమైన వాడు. ఆ లక్ష్మణుండచట అందమైన వాడు. ఆ లక్ష్మణుండచట అందమైన వాడు. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట. ఏకాంతుడున్నాడు ఆ లక్ష్మణుండచట. ఏ కాంతామణి మా తమ్ముడకు లక్ష్మణుడు నాకంటే చాలా అందమైన వాడు ఒంటరిగా ఉన్నాడు, పొలములకై వెళ్ళినాడు. వాని వద్దకు వెళ్ళుము, నిన్ను తప్పక పెళ్లి చేసుకోను. రాఘవ నన్ను వివాహం చేసుకోవా? చేసుకోలేను. రాఘవ నువ్వు నన్ను వివాహం ఆడకపోతే ఈ అడవిలోని విరజాజులు విచ్చుకోని అంటున్నాయి, ఆ సూర్యకిరణాలు గుచ్చుకొని ఉంటున్నాయి. సాయంకాల వేళ చల్లని పిల్లగాలి జుమ్ము అని వీచనంటుంది. కోకిల కూ, కూ అంటూ కుయనంటుంది. రాఘవ ఇవన్నీ జరగాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలి రాఘవ. ఏ కాంతామణి దూరం పో. రాఘవ రాఘవ ఏ కాంతామణి రామయ్య విరహ బాధకు తాళావో కమలా నయనుడా. 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 మన్మాద బాణములు మరి హెచ్చును ఓ రామ. మన్మాద బాణములు మరి హెచ్చెను ఓ రామ. మన్మాద బాణములు మరి హెచ్చును ఓ రామ. మన్మాద బాణములు మరి హెచ్చెను ఓ రామ. విరహ బాధకు తాళావో కమలా నయనుడా. విరహ బాధకు తాళావో కమలా నయనుడా. ఓ కమలా నయనుడా. ఓ కమలా నయనుడా. రాఘవ నేను విరహ బాధకు తాళలేక ఉన్నాను, నన్ను చేపట్టి నా యొక్క కోరికను నెరవేర్చుము. ఏ కాంతామణి నేను తెలిపాను కదా, సంతోషాముగా వాడు సతిగాను చేసుకొను. సంతోషముగా వాడు సతిగాను చేసుకొను. సంతోషాముగా వాడు సతిగాను చేసుకొను. సంతోషముగా వాడు సతిగాను చేసుకొను. సతిగాను చేసుకొను మతి మరువకపోయి రమ్ము. 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 సంతోషాముగా వాడు సతిగాను చేసుకొను. సంతోషముగా వాడు సతిగాను చేసుకొను. ఏ కాంతామణి నిన్ను గాంచిన అంతలో మా లక్ష్మణుడు నిన్ను తప్పక పెళ్లి చేసుకొను. నువ్వు ఇచ్చటి నుంచి వెళ్ళిపోము. రాఘవ ధరణి శ్రీ కల్పగురి హరి సాక్షి విడువాను. 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 కరుణాతో కృష్ణదాసు కాపాడి నేలుమయ్య. కరుణాతో కృష్ణదాసి కాపాడు మేలుమయ్య. కరుణాతో కృష్ణదాసు కాపాడి నేలుమయ్య. కరుణాతో కృష్ణదాసు కాపాడు మేలుమయ్య. ధరణి శ్రీ కల్పగురి హరి సాక్షి విడువాను. ధరణి
శ్రీ కల్పగురి హరి సాక్షి విడువాను హరి సాక్షి విడువాను హరి సాక్షి విడువాను హరి సాక్షి విడువాను హరి సాక్షి విడువాను. రాఘవ, నీ శరణు వచ్చిన వారికి నువ్వు విశ్వవిఖ్యాతి గాంచినవాట. నేను కూడా వివాహం ఆడమని నేను శరణు కోరుతీ. నన్ను వివాహం ఆడి నా యొక్క కోరికను తీర్చు. ఏ కాంతామణి, నీవు ఎంత చెప్పినా కూడా తినడం లేదు. రాఘవ, మల్లె పూల హారమేషదా, నీకు మంచి గంధము నేను చేసదా. మల్లె పూల హారమేసదా, నీకు మంచి గంధము సేవలేసదా. మల్లె పూల హారమేసదా, నీకు మల్లె పూల హారమేషదా, నీకు మంచి గంధము సేవ చేసదా. మల్లె పూల హారమేషదా, నీదు మంచి గంధము సేవలేసదా. మల్లె పూల హారమేసదా, చల్లంగా నాతో నీ సరసంబులాడు మీ చల్లంగా నాతో నీ సరసంబులాడును చల్లంగా నాతో నీ సరసంబులాడు మీ చల్లంగా నాతో నీ సరసంబులాడుడి. మక్కువతో వచ్చి మనసిచ్చి పోవయ్యా. మల్లె పూల హారమేసదా, నీదు మంచి గంధము సేవలేసదా. మల్లె పూల హారమేసదా, నీకు మంచి గంధము సేవ చేసదా. మల్లె పూల హారమేసదా, నీకు మంచి గంధము సేవ చేసదా. మల్లె పూల హారమేసదా. రాఘవ, నీకు మల్లెపూల హారమేసి నీ పేయంతా నేను మంచి గంధం రాసి నన్ను కూడా నువ్వు వివాహం ఆడి నా పేయంతా మంచి గంధం పూయవయ్యా. రాఘవ, రారా కౌగిలి చేర రాధురా, ఈ రంగేలి ప్రాయంబు నీదేనురా. అయ్యా, నీకొస చూపుతో నన్ను వేటాడవా. రారా కౌగిలి చేర రాధురా, ఈ రంగేలి ప్రాయము నీదేనురా. రారా కౌగిలి చేర రాధురా, ఈ రంగేలి ప్రాయము నీదేనురా. అక్కరకు నీవెందు రాఘవా, నా చెక్కిళ్ళు నొక్కువాడు రాఘవా. అక్కరకు నీవెందు రాఘవా, నా చెక్కిళ్ళు ముద్దాడవ రాఘవా. అక్కరకు నీవెందు రాఘవా, నా చెక్కిళ్ళు మొక్కువాడు రాఘవా. అక్కరకు నీవెందు రాఘవా, నా చెక్కిళ్ళు ముద్దాడ రాఘవా. అక్కరకు నీవెందు రాఘవా. తెలంగాణతోటి సరసంబులాడు మీ తెలంగాణతోటి సరసంబులాడుము తెలంగాణతోటి సరసంబులాడు మీ తెలంగాణతోటి సరసంబులాడుము. పమ్ముతో వచ్చి ముద్దిచ్చి పోరారా. అక్కరకు నావెందు రాఘవా, నా చెక్కిళ్ళు ముద్దాడవ రాఘవా. అక్కరకు నావెందు రాఘవా. అబ్బా రాఘవ, రావయ్య, నన్ను పెళ్ళవయ్య, నన్ను ముద్దాడవయ్య. రాఘవ, రాఘవ, గట్టిగా పట్టుకో పట్టుకో. ఏ కాంతామణి, అట్లా జరుగుతున్నాయి. రాఘవ, నేను ఏ కాంతామణి? నియమడి పడితే వీడు నామడి పడుతుండు. రాఘవ, చూడవయ్య అవన్నీ. ఏ కాంతామణి, అక్కరకు వచ్చు వాడకాను, నీదు చెక్కిళ్ళను నొక్కు వాడకాను. అక్కరకు వచ్చు వాడకాను, నీదు చెక్కిళ్ళు నొక్కు వాడగాను. అక్కరకు వచ్చు వాడగాను. మక్కువతో నీకు నాకు మర్యాదేలను పోవే. మక్కువతో నీకు నాకు మర్యాదలను పొంది. మక్కువతో నీకు నాకు మర్యాదేలను పోవే. మక్కువతో నీకు నాకు మర్యాదలను నీవు పొంది. చక్కగాను వెడలి పొమ్ము సాగవి చట నీ ఆటలు. అక్కరకు వచ్చు వాడగాను, నీదు చెక్కిళ్ళు నొక్కు వాడగాను.
వాడగాను అక్షరకు వచ్చు వాడగాను. ఏ కాంతామణి, నేను మొదటి నుంచి చెప్తున్నాను, నువ్వు వినడం లేదు. వలదు వలదు పలుమారు బ్రతిమిలాడంగా నన్ను వలదు వలదు పలుమార్లు బ్రతిమిలాడంగా వలదు 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 పలుమారు బ్రతిమిలాడంగా నన్ను వలదు వలదు పలుమార్లు బ్రతిమిలాడంగా నన్ను వలదు వలదు. సలలితముగా నా తమ్ముడైన బల్ సలలితముగా నా తమ్ముడైన బల్ లక్ష్మణుండు నిన్ను వివాహమాడును లక్ష్మణుండు నిన్ను వివాహమాడును. సలలితముగా నా తమ్ముడైన బల్ లక్ష్మణుండు నిన్ను వివాహమాడును వలదు వలదు పలుమార్లు బ్రతిమిలాడంగా నన్ను వలదు వలదు పలుమారు బ్రతిమిలాడంగా నన్ను వలదు వలదు పలుమార్లు బ్రతిమిలాడంగా నన్ను వలదు వలదు. ఏ కాంతామణి, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నా యొక్క తమ్ముడకు లక్షణుని సన్నిధానకు బొమ్ము, నిన్ను వాడు సంతోషంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను. రాఘవ, నేను నీ దగ్గరకు వస్తే నువ్వేమో నీ తమ్ముని దగ్గరికి వెళ్ళమంటున్నావు. నాకు మీ తమ్ముని అందం కనిపిస్తలేదు, నీ అందమే నాకు అనిపిస్తుంది రాఘవ. లేదు కాంతామణి, నేను ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య గలవాడను. కావున నిన్ను పెళ్లి చేసుకోలేను. కావున నిన్ను లక్ష్మణుడి వద్దకు వెళ్ళు. ఇగో ఉన్నాడు కదా గలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను గలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బల్లమ్మ గలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను గలడా నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను బల్లమ్మ గలడా. సమ్మతిగా నెమ్మనమ్మని సమ్మతిగా నెమ్మనమునని సమ్మతిగా నెమ్మనమ్మని సమ్మతి తోడుత నెమ్మనమునని నువ్వు మన వల్ల నమ్మిపోయేదన్ నిమ్ము మీ అరవల్ నమ్మిపోయేదను నువ్వు మన వల్ల నమ్మిపోయేదన్ నమ్మిపోయినను సమ్మతి రాధిక నెమ్మనమ్మని నువ్వు మన వల్ల నమ్మిపోయేదన్ అమ్మ నెమ్మనమునని నిమ్ము మీ అరవల్ నమ్మిపోయేదను. నీ తమ్ముడైన లక్ష్మణుండు నన్ను అమ్మ గలడా. రాఘవ, నేను నీ దగ్గరకు వస్తే మీ తమ్ముని దగ్గరికి వెళ్ళమంటున్నావు. నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను నమ్మునో లేదు, నాకు ఏదైనా అనవాలిమ్ము. అటులైతే కాంతామణి సుగంధి, రమ్ము నీవిటు వీ పన్నున నేనొక వాలు వ్రాసెదను. రమ్ము నీవిటు కబ్రాలు వ్రాసెదను రమ్మో నీవిటో కబ్రాలు వ్రాసెదను రమ్మో నీవిటో. నెమ్మది లక్ష్మణ నిన్ను నమ్మి బల్ నెమ్మది లక్ష్మణ నన్ను నమ్మి బల్ నెమ్మది లక్ష్మణ నిన్ను నమ్మి బల్ నెమ్మది లక్ష్మణ నిన్ను నమ్మి బల్ ఓదమ్మున నిన్ను వివాహమాడును. ఓదంబున నేను వివాహమాడును. నెమ్మది లక్ష్మణ నిన్ను నమ్మి బల్ ఓదమ్మున నిన్ను వివాహమాడును. రమ్మో నీవిటో ఈ పందున నేను కబ్రాలు వ్రాసెదను రమ్మో నీవిటో. ఈ పందున నేనొక వాలు వ్రాసెదను. రమ్ము నీవిటు ఈ పందున నేను కబ్రాలు వ్రాసెదను రమ్మో నీవిటో. ఏ సుగంధి, అటులైనచో నీ యొక్క వీపు పైన నేనొక ఆనవాలు రాసి పంపించేదను. అది చూసి నా యొక్క తమ్ముడు లక్ష్మణుడు నేను తప్పక పెళ్లి చేసుకున్నాను. రాఘవ, ఆనవాళ్ళు రాస్తావా? అవును. నా దొండపండు లాంటి పెదాలపై రాస్తావా? నా నడుము చూడవయ్యా, నయాగార జలపాతంలా ఎలా ఉందో ఏ కాంతామణి, నా నడుము పైన రాస్తావా? నమ్మిపోయేదను ధరణి శ్రీకల్ప. గురు నిలయుణ్ణి నమ్మిపోయేదను ధరణి శ్రీకల్ప. నిరతము వెంకటారుని కృపతో నిరతము వెంకటారుని కృపతో నిరతము వెంకటారుని కృపతో నిరతము వెంకటారుని కృపతో సరగుణమోయద సంశయ పడకను సరగుణబోయద సంశయ పడకను సరగుణమోయద సంశయ
సరగున బోయద సంశయ పడకను నిరతము వెంకటార్యుని కృపతో సరగున బోయద సంశయ పడకను ధరణి శ్రీకల్ప నిలయుణ్ణి నమ్మిపోయదను ధరణి శ్రీకల్ప నిలయుణ్ణి నమ్మిపోయదను ధరణి శ్రీకల్ప గురు నిలయుణ్ణి నమ్మిపోయదను ధరణి శ్రీకల్ప. రాఘవ అలాగే వ్రాయము. ఏ సుగంధి ఈ చోట కూర్చుండము, నీ వీపై నేను వాళ్ళు రాసేదాను. వినుమా లక్ష్మణ ఇప్పుడు వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మల చదివి గనిముక్కు చెవులు గోసియు గనిముక్కు చెవులు గోసియు రణమనరింపకను బంపు రమ్యము తోడన్ ఏ కాంతామణి, మా యొక్క తమ్ముడు లక్ష్మణుడు నిన్ను వివాహం మాడినట్లుగా ఆనవాలు రాసి తిని ఇక నా తమ్ముడు పొలములకు వెళ్ళినాడు, అతని వద్దకు వెళ్ళుము, నేను తప్పక పెళ్లి చేసుకున్నాను. అలాగే రావుగా నువ్వు వెళ్ళేదాను. పార్వతి జగదీశ్వరి పాహి మాం శాంకరి 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 నిర్వహించు కార్యం ఇప్పుడు నిఖిలా జగదీశ్వరి నిఖిలా జగదీశ్వరి నిర్వహించు కార్యం ఇప్పుడు నిఖిలా జగదీశ్వరి నిఖిలా జగదీశ్వరి నరగుదాన లక్ష్మణుని సన్నిధానమునకి పొడు నరుగుదాన లక్ష్మణుని సన్నిధానమునకు నిపుడు నరగుదాన లక్ష్మణుని సన్నిధానమునకి పొడు నరగుదాన లక్ష్మణుని సన్నిధానమునకు నిపుడు నిరతముగను చేర్చవేవో నిఖిలా జగదీశ్వరి నిరతముగను చేర్చవేవో నిఖిలా జగదీశ్వరి జై నిరతముగను చేర్చవేవో నిఖిలా జగదీశ్వరి నిరతముగను చేర్చవేవో నిఖిలా జగదీశ్వరి జై పార్వతి జగదీశ్వరి ఆహా. పాహి మాం శాంకరి పార్వతి జగదీశ్వరి పాహి మాం శాంకరి జై పార్వతి శాంకరి జై పాహి మాం శాంకరి జై. సేవక చెప్పండి. ఈ అడవిలో లక్ష్మణుడు పల్లకే వెళ్ళినాడట. నేను ఒకసారి ఆ లక్ష్మణుని పిలిచాను. ఓ లక్ష్మణ, ఓ లక్ష్మణ, ఎక్కడున్నావయ్యా? రావయ్యా, నేను నీకోసమే వచ్చినాను, తొందరగా నాకు కనబడవయ్యా. అవు సేవక అక్కడ ఎవరో ఉన్నారు. అక్కడ చూసిన అక్కడ ఊళ్ళు కనబడతలేరు కదా నాకు. నాకు కనబడుతున్నా, సరిగా చూడరా. ఏమో నాకైతే ఏం కనబడతలేదు. కొండ ముచ్చి పొడ మంచిగా చూడరా. అయ్యో నాకు కనబడతలేరు నిజంగానే. అతడే లక్ష్మణుడు కావచ్చు. నేను వెళ్ళి పలకరించాను. ఎక్కడైతే వాళ్ళు కనబడుతుర్రు కరెక్టే కదా. అయిననే అంటావా? నేను వెళ్ళి నమస్కరించేదను. నమస్కరించు. శరణు 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 నీకు శరణు లక్ష్మణ స్వామి. 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 సర్వుగాను శుభకరణి శుభకరణ స్వామి. మరువకాను చేరితిప్పుడు మహాత్మా శుభకర స్వామి. మరువకాను చేరితిప్పుడు మహాత్మా శుభకర స్వామి. మరువకాను చేరితిప్పుడు మహాత్మా శుభకర స్వామి. శరణు 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 నీకు నా స్వామి. శరణు 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 నీకు శరణు లక్ష్మణ స్వామి. శరణు లక్ష్మణ స్వామి. శరణు లక్ష్మణ స్వామి. ఆహా లక్ష్మణ, నీకివే నా 10,000 వందనములు. కాంతామణి, ఎవరు నీవు?
ఎవరే మగువ నీవు ఇచటికేల వస్తివే బామా ఎవరి మగువ నీవు ఇచటికేల వస్తివే బామా ఎవరే మగువ నీవు ఇచటికేల వస్తివే బామా ఎవరి మగువ నీవు ఇచటికేల వస్తివే బామా సవినయంబుగాను తెలుపు సరగున ఇప్పుడు బామా సవినయంబుగాను తెలుపు సరగున ఇప్పుడు బామా సవినయంబుగాను తెలుపు సరగున ఇప్పుడు బామా సవినయంబుగాను తెలుపు సరగున ఎప్పుడు బామా ఎవరి మగువ నీవు ఇచటికేల వస్తివే బామా ఎవరి మగువ నీవు ఇచటికేల వస్తివే బామా ఎలా వస్తివే బామా ఎలా వస్తివే బామా ఏ కాంతమణి లక్ష్మణ నీవు ఎవరు ఇచ్చటకు ఎందు గురించి వచ్చిన దానవో నాకు తెలుపుము. లక్ష్మణ నేను రావణాసురుని చెల్లెలి, నా పేరు సుగంధి అందరు. లక్ష్మణ నన్ను వివాహమాడము. లక్ష్మణ నన్ను పెళ్ళాడావా లక్ష్మణ, నీకు న్యాయంబుగాదయ్యో లక్ష్మణ. నన్ను పెళ్ళాడావా లక్ష్మణ, నీకు న్యాయంబుగాదయ్యా లక్ష్మణ. నన్ను పెళ్ళాడవయ్యా లక్ష్మణ, నీకు నన్ను పెళ్ళాడనంటే న్యాయము నీకు కాదు. నన్ను పెళ్ళాడవంటే న్యాయంబు నీకు కాదు. నన్ను పెళ్ళాడనంటే న్యాయము నీకు కాదు. నన్ను పెళ్ళాడనంటే న్యాయంబు నీకు కాదు. నీ మీరి భ్రాంతి చేయనిందు వచ్చి నన్ను పెళ్ళాడావా లక్ష్మణ, నీకు న్యాయంబు కాదయ్యా లక్ష్మణ. నన్ను పెళ్ళాడయ్యా లక్ష్మణ. లక్ష్మణ ఈ ప్రపంచంలో నీ అంతటి అందగాడు లేడు, నాలాంటి స్త్రీ లేదు. మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాము. నన్ను వివాహం ఆడము లక్ష్మణ. లేదు లేదు, నాకు పెళ్లి వలదు. నీవు దూరం దూరం మగవా. లక్ష్మణ ధనవంతురాలింటి బిడ్డను, లంకపురమేలే రావను నీ చెల్లెను. ధనవంతురాలింటి బిడ్డను, లంకాపురయేలే రావను నీ చెల్లెను. ధనవంతురాలింటి బిడ్డను, లంకపురమేలే రావను నీ చెల్లెను. ధనవంతురాలింటి బిడ్డను, లంకాపురమేలే రావను నీ చెల్లెను. ధనవంతురాలింటి బిడ్డను, లంకాకు రాజును నిన్ను చేసేదనయ్యా. లంకాకు రాజును నిన్ను చేసేదనయ్యా. లంకాకు రాజును నిన్ను చేసేదనయ్యా. లంకాపు రాజును నిన్ను చేసేదనయ్యా. నీ మీది బాంతి చేనే నిందు వచ్చిదిని. ధనవంతురాలింటి బిడ్డను, లంకాపురమేలే రావను చెల్లెను. ధనవంతురాలింటి బిడ్డను. లక్ష్మణ నన్ను వివాహం ఆడినచు మా అన్నయ్యకు చెప్పి ఆ లంకా పట్టణంకు నిన్ను రాజును చేశాను. వలదు వలదు లక్ష్మణ ఒకసారి నన్ను రావయ్యా. వలదు వలదు. రావయ్యా. ఏ కాంతమణి దూరం దూరం జరుగు. దూరం దూరం దూరం. రావయ్యా. 16 పడచు కన్యను, నాతో రతికెళ్ళి సుఖింపు మింకను. 16 పడచు కన్యను, నాతో రతికేలి ధరించు మింగను. 16 మడుచు కన్యను, నాతో రతికెళ్ళి సుఖింపు మింకను. 16 పడచు కన్యను, దూరం దూరం. నాతో రతికేలి సుఖింపు మింగను. 16 మడుచు కన్యను, సరిలేరు నన్ను బోలు సఖియాలెందైనాను. సరిలేరు నన్ను బోలు సఖియాలెందైనాను. సరిలేరు నన్ను బోలు సఖియాలెందైనాను. సరిలేరు నన్ను బోలు సఖియాలెందైనాను. నిరవుగా నీకు ఆహా. సరిజోడు కుదిరేను. 16 మడుచు కన్యను,
కన్యను నన్ను రతికేలి సితుకేను ఎల్లడో 16 ఏళ్ళ పడుచు కన్యను 16 ఏళ్ళ పడుచు కన్యను నాతో రతికేలి సుఖింపు మించను 16 ఏళ్ళ కన్యను నాతో రతికేలు సుఖింపు ఎల్లడో 16 ఏళ్ళ పడుచు కన్యను అబ్బా లక్ష్మణ రావయ్యా రావయ్యా నన్ను కుద్దారవయ్యా విరహ బాధ కోరలేను వినుము లక్ష్మణ విరహ బాధ కోరలేను వినుము లక్ష్మణ నీవు కోరలేను వినుము లక్ష్మణ నీవు విరహ బాధ కోరలేను వినుము లక్ష్మణ నీవు ఘనముగాను రాసి పంపే గనుడు రాముడు సుమ్మి ఘనముగాను రాసి పంపే గనుడు రాముడు సుమ్మి ఘనముగాను రాసి పంపే గనుడు రాముడు సుమ్మి విరహ బాధ కోరలేను వినుము లక్ష్మణ నీవు వినుము లక్ష్మణ నీవు వినుము లక్ష్మణ నీవు విరహ బాధ భరించలేక నీ వద్దకు వచ్చినాను మీ అన్నయ్య దగ్గరికి పోతే నా తమ్ముడు లక్ష్మణుడు వివాహం ఆడతానని నీ దగ్గరకు పంపించిన లక్ష్మణ అవునా నన్ను వివాహం అట్లనా కాంతారో రమ్మి వీపు కనుల చూసేదని కాంతారో రమ్మి వీపు కనుల చూసెదనేను కాంతారో రమ్మి వీపు కనుల చూసేదనేను కాంతారో రమ్మి వీపు కనుల చూసెదనేను ఇంతగా మాయన్న వ్రాయు విధము ఎట్టిదో గాని ఇంతముగా ఎన్న వ్రాయు విధము ఎట్టిదో కాని ఇంతగా మాయన్న వ్రాయు విధము ఎట్టిదో గాని ఇంతమా ఎన్న వ్రాయు విధము ఎట్టిదో కాని కాంతారో రమ్మి వీపు కనుల చూసేదనేను కాంతారో రమ్మి వీపు కనుల చూసెదనేను కనుల చూసేదనేను కనుల చూసెదనేను ఏ కాంతమని లక్ష్మణ మా అన్నగారు ఏమి రాసి ఉన్నాడో నేను ఒకసారి చూసేదను నీ వీపు చూపించుము వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలో చదివి గనిముక్కు చెవులు గోసియు రణము నరించ కనుబంపు రమ్యము తోడన్ ఆహా మా అన్నగారు ఈ కాంతామణిని ఏమీ చేయకుండా తన ముక్కు చెవులు కోసి పంపమని నన్ను ఆజ్ఞాపించి ఉండను కదా నేను అట్లే చేయగలను పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే నీవు 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 ధనుడగు మాయన్న వ్రాలు ఫలము దూపెదా నీకు ధనుడవు మాయన్న వ్రాలు ఫలము చూపెదా నీకు ధనుడగు మాయన్న వ్రాలు ఫలము దూపెదా నీకు ధనుడవు మాయన్న వ్రాలు ఫలము చూపెదా నీకు పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే నీవు పనతిరో ఇప్పుడేల మాయ బన్ని వస్తివే నీవు పన్ని వస్తివే నీవు పన్ని వస్తివే నీవు హే కాంతామణి ఇచ్చట కూర్చుండుము మా అన్నగారు చెప్పిన విధముగా నీకు చేసేదను ఓకే పెళ్లి చేసుకుంటావారా మా అన్న చెప్పిన విధంగా చేసేదను కూర్చుండుము సరే అలాగే లక్ష్మణ పెళ్ళంటావు పెళ్లి చేసేద నీకు పెళ్ళంటావో పెళ్లి చేసేద నీకు పెళ్ళంటావు పెళ్లి చేసేద నీకు పెళ్ళంటావా పెళ్లి చేసేద నీకు ముందుగా నీకు నేను ముక్కేరా పెట్టేదాను 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 తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా తరువాత చెవులకు కమ్మాలు దొడిగేదా నీ అన్న రావను నీ కట్నాలు దెమ్మాను మీ అన్న రావను నీ కట్నాలు దెమ్మాను నీ అన్న రావను నీ
కట్నాలు దెమ్మాను మీ అన్న రామణుని కట్నాలు దెమ్మాను మీ వదినే మండోదరి చీరె సారె దెమ్మాను నీ వదినే మండోదరి చీర సారె దెమ్మాను మీ వదినే మండోదరిని చీరె సారె దెమ్మాను నీ వదినే మండోదరిని చీర సారె దెమ్మాను పెళ్లి పెళ్ళంటావు పెళ్లి చేసేద నీకు పెళ్లి పెళ్ళంటావు నీకు పెళ్లి పెళ్లి చేసేద నీకు పెళ్లి చేసేద నీకు ఏ కాంతామణి వెళ్ళి నీకు దిక్కున్న చోట చెప్పుకో నువ్వు పొమ్ము